నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. మరి కష్టం కదా అని కూర్చుంటే మాత్రం ఫ్యూచర్ ఇంకా కష్టం. అలాంటి ఓ కష్టాన్ని కామెడీగా చూపించి మనకి నవ్వులు పువ్వులు పూయించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆది పాట స్టార్ట్ అయితే వెనకేం చేస్తున్నావు? అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇది కూడా ఇల్లు అనుకో వెనక పడుకుని పోయా. వాడు ఎవడో లేపితే లగెత్తుకొచ్చా. ఆకుచాటు పిల్ల తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది పరీక్షలు రాయకుండానే పాస్ అయిన 10వ తరగతి పిల్లలాగా ఎంత బాగా నవ్వుతున్నావే. ఇదంతా సర్లే గానీ చాలా రోజుల తర్వాత నువ్వు జబర్దస్త్ వస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? లోపల జస్ట్ స్కిట్టే జరుగుతుంది కానీ లోపలికి రావడానికి బయట పెద్ద ఈవెంటే జరుగుతుంది. ఏదో పొగేస్తున్నారు, ట్యాగులు కడుతున్నారు. ఇది నానకరం కూడా నాస అర్థం కావట్లేదు నాకు. కాసేపు దగ్గర రావచ్చుగా. నాకు సిగ్గేస్తుంది. 10 సార్లు ప్రాక్టీస్ చేసావు ఇంకా సిగ్గంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇద్దరి మధ్య కనీసం ఇంత డిస్టెన్స్ ఉండాలి తెలుసా? ఇంత దూరం ఉంటే రిలేషన్ కోసం నుంచున్నట్లేదు, ఏదో రేషన్ కోసం లైన్ లో నుంచున్నట్టుంది. దగ్గరగా ఉంది. ఏదో మనో గారు చూస్తున్నారు. చూడడానికి ఆయనకు డబ్బులు ఇస్తున్నారు. రోజా గారు గుచ్చుగుచ్చు చూస్తున్నారు. అందుకే ఆవిడకి అందరికంటే ఎక్కువ ఇస్తున్నారు. అనసూయ కూడా చూస్తుంది. ఆవిడ కెమెరా చూస్తుంది, మనల్ని కాదే. ప్రేమ అంటే సోషల్ సైన్స్ ఇవి కాదమ్మా, కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ ఏదో ఇందాక సాంగ్ లో చూపించొచ్చుగా. చూపిద్దామని అనుకున్నా. లాక్డౌన్ గ్యాప్ మొత్తం స్కిట్ గ్యాప్ లో తీర్చుకుంటున్నా. హైపర్ ఆది యూట్యూబ్ లో రాస్తారని నా భయం. లాక్డౌన్ అంటే గుర్తు వచ్చింది, మన రోజా గారు ఏం చేస్తుంటారంటే ఈ లాక్డౌన్ వల్ల ఆవిడకి ఒక్కదానికి చాలా ఉపయోగం. దేశంలో మొగుడు పిల్లలందరూ 24 గంటలు ఇంట్లో నుండి గొడవలంట. ఇక మీ షో 3000+, 4000+. అంతేకాక పాప ఆమెకి జబర్దస్త్ గ్యాప్ వచ్చింది కానీ ఈ రాజకీయంగా పెద్ద గ్యాప్ ఏమి రాలేదు. ఆ నగరం మొత్తం నిత్యావసర వస్తువులు పంచింది పాప. ఎప్పుడు మాకు 10 మార్కులు ఇస్తారు కదా, ఈ విషయంలో నేను మీకు 10 మార్కులు ఇస్తున్నా, తీసేసుకోండి. ఈ రోజు మీరు అన్ని స్కిట్లకి 10 ఇవ్వాలి. 10, 9 ఇచ్చారనుకో 19 అవుతే మళ్ళీ COVID-19 గుర్తొస్తుంది. మీరు అన్న మరి మను గారు ఏం చేస్తుంటారంట? మను గారా, నేను జడ్జి అయ్యే 3 నెలలు అవ్వలేదు, అప్పుడే 3 నెలల బ్రేక్ అంటే తెగబాదపడ్డా. మళ్ళీ స్టార్ట్ అయింది కదా, ఇలా బెల్ట్ మీద చెయ్యేసి కరోనా నా పసికల్లకు నా చిక్కుపుకు చిందే వేసేనా అని చెప్పి రజనీకాంత్ గారు పాటలు వేసుకొని రెడీగా ఉన్నారు. మరి అనసూయ ఏం చేస్తుంటుందంట? అలవాట్లో ఇంట్లో కూడా ఇంట్రో సాంగులు చేసేదంట. నిద్రలో కూడా బ్రాండింగ్ నేమ్స్ కింగ్ సోడా అనేదంట. పొరపాటున భరద్వాజ గారు అలా చేసి కదిలిస్తే ఇప్పుడు వస్తున్నారు హైపర్ ఆది టీం అనేదంట. ఇవన్నీ మనకెందుకు, ఎవరేం చేస్తే మన ఇద్దరం ప్రేమించేసుకుందామా? మనకి ప్రేమకు చిహ్నంగా నీ పెదవి పైన నా పేరు. పెదవనుకున్నావా పెన్సిల్ అనుకున్నావా చెక్కించుకోవడానికి? సరే గుండె మీదైనా. నా గుండు మీద కూడా నేను చెక్కించుకోనే ప్లీజ్, నీకు దండం పెడతారా? వర్షంలో కాసేపు తడుద్దాం. వర్షంలో తడిస్తే జలుబు వస్తుందమ్మా. అది వర్షం వల్ల వచ్చిన జలుబు, కరోనా వల్ల వచ్చిన జలుబు, చలివి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి లాక్డౌన్ చేస్తారు. 24 రోజులు 80 రోజులు ఉన్నందుకే బట్టలో నుంచి పొట్టలు బయటకు వచ్చేస్తాయి. మనం వెళ్ళి ఆ క్యాంప్ ఫైర్ దగ్గర మంచిగా చలి కాసుకున్నారా? ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ అన్నాడే. పదరాజు, మన ఇద్దరు అలా వర్షంలో తడిసి ముద్దవుదాం. ఆల్రెడీ గద్దలు తిన్న ముద్దలాగా ఉన్నారులే కానీ రండి. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళులాగా ఉంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళులా ఉంది అనడానికి, ఆది గారు మా కుళ్ళిపోయింది అంటే ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లక్డీ కపూల్. ఏం మాట్లాడుతున్నాండి? ఆయన గురించి ఏం తెలుసు? మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉందా? దాని ముందు పరోటాలు వేసేవాళ్ళ? ఆడేసేవాడో లేదో కానీ నువ్వు మాత్రం నా డైలాగులన్నీ వేసేస్తున్నావు. ఏంటండి వాళ్ళ నేను మాట్లాడితే అలా ఉంటున్నారు? భయమా? భయం అంటే ఆడి భయం అది కాదులే. వైరస్ వస్తది అంటారు, అది కంటికి కనిపించదు. మనల్ని కాపాడుకోవడానికి మనలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, అది కూడా ఇల్లు కనిపించదు. ఈ రెండింటికి మధ్య పోరాటంలో వాడే కనిపించకుండా పోతారని వాడు భయం.
మరి ఇంత తెలిసిన వాళ్ళు దానికేదో మందు కనిపెట్టొచ్చుగా. చాలా పరిశోధన చేసి దానికి ఒక మార్గం కనిపెట్టా. ఏంటి? స్టే హోమ్ స్టే సేఫ్. మరి తమరెందుకు షూటింగ్ వచ్చారు? స్టే హోమ్ స్టే సేఫ్ గా ఉండాలంటే టేక్ రెమ్యూనరేషన్ అని ఇంకోటి ఉంది, అది తీసుకోవాలి. సరే కానీ శాంతి, వాళ్ళ మాటలు ఎప్పుడు ఉండేవే కానీ లాక్డౌన్ లో ప్రేమ గురించి మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఏది అందులో ఒక మంచి మాట చెప్పు. పోరాడాల్సింది వ్యాధితో కాదు, రోగితో. రాడే క్యాంప్ ఫైర్ మంచిగా వంటేసుకుందారా. ఏంటి రాజు ఇంకా అక్కడే ఉంటావు? నా దగ్గరగా వచ్చి వచ్చి ముద్దిచ్చి ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చి జ్వరం వచ్చి ఊపిరాడక చచ్చి అవసరం మనకి ఇవన్నీ? చెప్పా ఏం లేవు. అవునవును నిజమే, దేశంలో చాలా కేసులు పెరుగుతున్నాయి. కేసుల గురించి మాట్లాడుతుంది ఏంటో. ఈ వేడి ఇలా తగ్గదు గానీ ఈ చలికి నీ కౌగిలి ఒక్కటే మార్గం. నా కౌగిలికి నీ చెల్లి ఒకటే మార్గం. రా రా కౌగిలించుకుందాం. కరోనా ఒకవేళ కంటికి కనిపిస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటది. కన్ఫర్మ్ గెటప్ సూపర్. సరిపోయాడు. మీ అందరికి కరోనా గురించి అవగాహన తెప్పిద్దామని వచ్చా. మీరు అవగాహన చేసుకోవడమే కానీ అవగాహన చేయడం కూడా వచ్చా స్వామి. అమ్మ అబ్బాయి మధ్య సామాజిక దూరం లేకపోతే కరోనా వచ్చి ఇలా అంటుకుంటది. అబ్బా అమ్మాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది, అబ్బాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నువ్వు దాన్ని అంటుకోవడానికి అడుగుతున్న ప్రయత్నాలన్నీ చేస్తున్నావు అని అర్థమైంది. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, కరోనా గురించి వాళ్ళకే చెప్తారు, మాకు రాదా కరోనా? ఆల్రెడీ ఉన్న వాళ్ళకి రాదులేండి. మీరు కనుక నేను చెప్పేది పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ వస్తుంది. లాక్డౌన్ అంటే అవుతాయంటరా? లాక్డౌన్ అంటే అందరం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు అని గుర్తొచ్చి. అయినా నువ్వేంటి ఈ జాగ్రత్తలని చెప్పడం, నీకేం అవసరం? ఏమో నా పెళ్లి తంతు కాకుండానే చచ్చిపోతున్నామని భయం ఉందిరా. పెళ్లి కాలేదు, తంతులు చాలా అయినాయి కదా. మీకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకేం గర్ల్ ఫ్రెండ్ లేదు. నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇంట్లో లాక్డౌన్ చేసి పెట్టారు. ఏం చేయాలో అర్థం కావట్లా. దానికి భయం ఎందుకురా, మనందరం ఫ్రెండ్స్ లాగా వచ్చి దాన్ని లేపుకొచ్చేద్దాం అని చెప్పు. దాని ఫోన్ చేయి. హలో డార్లింగ్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నేను ఫ్రెండ్స్ లాగా ఇంటికి వచ్చేసి నేను లేపుకొని వచ్చేస్తాను, సరేనా? సరే వెళ్దామా? ఇగో వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు చాలా పెద్ద ఫ్యాక్షనిస్టులు, ఓకేనా? ఎక్కడా ఇల్లు? రండి రండి, ఇదే ఇల్లు. ఓ ఇగో వాళ్ళిద్దరు చాలా డేంజర్, ఆ. దొరికితే వదలరు. దొరికితే వదలరా? అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. వీళ్ళ ఏం మీకు తెలుసా? అసలు 2020లో విపత్తులు స్టార్ట్ అయిందే వీళ్ళతో. అవునా? వీళ్ళు దొరికితే వదిలించడానికి నానా. అవునా? ఇంతకీ అసలు ఏం జరిగిందండి? ఏం జరిగేదే ఉంది, వీళ్ళు పొరపాటున ఐమాక్స్ అనుకుని వెళ్ళారు, తీరా అక్కడ రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ జరిగింది. మేము అప్పటికి చెప్తానే ఉన్నామండి చాలా మంచోళ్ళు అని చెప్పేసి, కానీ వాళ్ళు యాక్టివ్ అనుకున్నారు. యాక్టింగ్ చేస్తున్నారు అనుకున్నారా? ఈడిది కూడా యాక్టింగ్ అన్నారా? ఈడిది కూడా యాక్టింగ్ అన్నారా? అయితే మీ అందరూ మా అమ్మాయి ఫ్రెండ్స్ అన్నమాట. నీ పేరేంటమ్మా? నేను ఏదైనా చేస్తానండి. ఏదన్నా? అదేంటి? నా పేరు ఏది పెట్టారండి చిన్నప్పుడు. నీ పేరు? ఏదో ఒకటి చేస్తానండి. నీ పేరు? ఏం చేయడండి, ఏం చేయడండి. నీ పేరేంటమ్మా? ఉంటానండి. నీ పేరు? వస్తానండి వస్తానండి. వద్దమ్మా. మీ పేర్లు ఏంటండి? ఇరుక్కుంటామండి. మా చెల్లిని పిలిపిస్తాను. అమ్మా అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. అరే ఇది ఇన్ని రోజులు లాక్డౌన్ లో ఉంది, అదే పొగ గోడౌన్లో ఉందిరా. సుధీర్. మాధవి. ఏం పేరు? మాధవి. మంచి కాంబినేషన్ రా, సినిమా తీయొచ్చు. ఏంటి? లక్ష్మీ గణపతి ప్రొడక్షన్స్, మాస్క్ మాధవి, రస్క్ రాజా. రస్క్ రాజా. అసలు ఇన్ని రోజులు ఎలా ఉన్నావు రా, నన్ను వదిలేసి ఎలా ఉన్నావు? నా గురించి ఎలా ఏడుస్తున్నా? నేను ఏడవాల్సి వస్తుంది, నువ్వు పక్కకి రా. ఏడుపులో కూడా ఈ వ్యాపారం ఏంటో నాకు అర్థం కాలేదు. దానికి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి తెలియకూడదు. అసలు తెలియకూడదు, సరేనా? నువ్వు మాత్రం ఏడొద్దు ప్లీజ్, సరేనా? ప్రేమ 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 दोस्त मेरा दोस्त तू है मेरी जान. మీరందరూ చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవునండి. చెల్లి భోజనానికి టైం అయింది, వెళ్ళి బొచ్చెలు తీసుకురా. బొచ్చా అంటే ఒక రోజు ఉన్నారు అలవాటు అయినట్టుంది. బొచ్చు కాదమ్మా అది, బొచ్చు కాదమ్మా అది. వాటిని ప్లేట్లు అంటారు. ఇప్పుడు అవే వద్దండి, మేము భోజనాలు చేసేసి వచ్చాం. అంటే రేపటికి ఏం కావాలో చెప్పండి. నువ్వేందంటావు? నాకు లివర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంత ఇష్టం? వాడికి లేదండి అందుకే. నువ్వేందంటావు? నేను దేనం తినేస్తాను, నేను దేనం తినేస్తానండి. రసిక్ రాజ్ కొంచెం చూసి తినండి, అలా తిని ఇలాగైంది.
సరే అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, పడుకునే టైం అయింది. మీరిద్దరు అటు వెళ్ళండి, మీ ముగ్గురు ఇటు వెళ్ళండి. మీ ఇద్దరు వైజాగ్ వెళ్ళండి. మనం ఇక్కడ పడుకుందాం రండి. ఓహో మీ ఇద్దరు ఇక్కడ సరిపోయారు, మరి నాకు నేను వాళ్ళతో పడుకుంటా. అరే కరోనా కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటారా, నువ్వేంటి 24 గంటలు దాడి చేసి పక్కరా. నేను నా లవర్ని పిలుస్తా, చూడు ఎలా డీల్ చేస్తాను. ఏకాంత సమయంలో మన ఇద్దరమే ఇక్కడే ఉన్నాం, ఎంత చాలా బాగుంది కదా. ఏం చేస్తున్నాడు? మధ్యలో వచ్చి కూర్చొని చూడు, లేకపోతే షూట్ చేసి స్టేటస్ లో పెట్టుకో. కరోనాతో పోతే నువ్వు కరువుతో పోయేలా ఉన్నావు కదరా, కాసేపు కూడా రొమాన్స్ చేసుకుని ఎవరేంట్రా. దాన్ని లేపుకెళ్ళిపోయేలోపు నువ్వు వీళ్ళతో లేపుకెళ్ళి ఎలా ఉన్నావురా. ఒక పని చేద్దాం, దాన్ని లేపుకెళ్ళిపోదాం. దాన్ని లేపుకెళ్తా కానీ ఎలా తీసుకెళ్తాం? పెంచావుగా, ఒక తాడేసి ఊగుతూ వెళ్దాం మొత్తం. లేపుకొని వచ్చేసేవారా మొత్తానికి. అరే మన ఇద్దరు లవర్స్ ఏరి వాళ్ళతో వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదో పేపర్ పెట్టారు, వాళ్ళిద్దరు లేచిపోయారా బాబు. ఇప్పుడు మీ ఇద్దరికి లవర్స్ లేరు, నాకు ఒక్కడికి లవర్ ఉంది. ఇంకా మనం ఎవడు ఆపలేడు. మండపంకి వెళ్దాం. మండపానికి కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. హాస్పిటల్ దీనికి పాజిటివ్ ఉంది, తెలీదా నీకు? ఏ అంకమ్మ అదేదో 10 ఎకరాలు పొలం ఉన్నట్టు చెప్తావేంటి? ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు నీకు లవర్ ఉందా? వాళ్ళిద్దరు కరోనా అది. అమ్మాయికి కరోనా ఉండటం వల్ల అమ్మాయితో పాటు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ క్వారంటైన్ కి అటెండ్ అవ్వాలి. అందరి పరిస్థితి ఏంటండి? న్యూస్ చాలా సీరియస్ గా వస్తుంటే చూడాలి అనుకోని వాళ్ళు ఆది స్కిట్ చూస్తే అన్ని అప్డేట్ అవుతారు అనమాట. ఏమంటారు? నిజంగా అది థాంక్యూ. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేనైతే కంటిన్యూస్ నవ్వుతూనే ఉన్నాను, నా వల్ల కావట్లేదు అసలు. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు మీరు, పంచెస్ మీద పంచెస్ పరిగెడుతున్నాయి అసలు. అండ్ ఎప్పుడు సుధీర్ యాడెడ్ ఫ్లేవర్. సుధీర్ వస్తేనే మాకు మామూలుగానే పండగ. ఈ రోజు మరి రాజుగారు సూపర్, రాజుగారు. అండ్ మీ బుజ్జమ్మాయి కూడా చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగా పంచెస్ టైమింగ్ లో వేసింది. వెరీ నైస్. మనోగారు అది ఏం చెప్పాలి అంటే అనుకోకుండా వచ్చిన గ్యాప్ ని ఇంత అద్భుతంగా స్క్రీన్ ప్లే ని క్రియేట్ చేసి చేయటం అనేది హిలేరియస్ కామెడీ. అంటే ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ ఆశీర్వాదాలు అందరికి జరుగుతాయి. గ్రేట్.